ఏం పని చేస్తాం మామూలు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలు ఉన్నాయి. ఏం వేస్తున్నాయి ఈసారి? సన్నపి వేయాలి ఉంటాయి రోడ్డు? సన్నపియ్య పెట్టినాం. ఎట్లా సన్నపి వేసే మనతో దిగుబడి రాదుగా, మరి యూరియాలుగా అట్లా మందులు ఎక్కువ కొట్టాలి, ఎట్లా మీ పరిస్థితి? మరి కొనరాట అందరు తిరిగా మేము మొత్తం ఈ వీళ్ళు అంతా సన్నపియ్య పెడుతున్నాము. ఇక దొడ్డారు కొను, మీరు ఎక్కడ నమ్ముకొని మేము కొనమని పెట్టిండ్రు, అందరూ సన్నపడి ఎత్తారు. ఇప్పుడు మీరు సన్నలు పెడతారు, మళ్ళీ కొనేటప్పుడు బోనస్ ఇట్లా ఇస్తారా? ఆ క్వింటల్కి 500 బోనస్ ఇస్తాను అన్నాడు. వాడు ఇచ్చేది తెలియదు, పేయేది తెలియదు. ఏం చేస్తాం మరి, గట్లా నడుస్తుంది. ఎట్లా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మీరు వ్యవసాయం మంచిగానే చేసుకుంటారా? వ్యవసాయం మంచిగానే చేసుకున్నాం కానీ సగం పంట ఆడి సగం పంట మాకు చేసి. ఎందుకు అట్లా? మీ ఒడ్లు కటింగ్ ఇట్లా అయిందా? ఎట్లా బాగా ఎంత అయింది? 400 బత్తాలు వెళ్తే 12 క్వింటాల తీసుకున్నాడు. అప్పుడు మీ ఎమ్మెల్యేకు మీ అధికారులకు చెప్పొచ్చు కదా. ఇక చెప్పిన వాళ్ళంతా ఒకటి అయ్యిండ్రు. వాళ్ళంతా ఒకటి అయ్యి ఈ పార్టీ కట్టి ముంచుతుండ్రు రైతులని. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ? మేడిపల్లి సత్యం. ఎట్లా ఉంది ఇప్పుడు? గెలిచి 2.5 సంవత్సరాలు అయింది మీ ఎమ్మెల్యే గెలిచి. ఏమైనా మీ ఊరికి అభివృద్ధి ఇట్లా ఏమైనా చేసి ఉన్నాయి? ఏది లేదు, అన్నీ అదే అచ్చుకుంటా పోవుడు తిరుగుడు పోవుడు. ఇక అదే మాకు మమ్మల్ని లాస్టం చేస్తుండు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు రాజా బతికినాం. మాకు పంటలు మంచిగా పండినాయి, కాలం కొట్టింది. ఆయన కట్ చేయలే, అట్లు కూడా ఇల్లు కట్ చేసిండు. రైతు బంధు మంచిగా వచ్చేది అప్పుడు. రైతు బంధు 3 మాటలుగా వేసిండు ఆయన. ఎంట పంట కేసు. అంత మంచి పని చేసిన కేసీఆర్ ఎందుకు కూడా ఒకటి? ఇక ఒకసారి పబ్లిక్గా చూస్తాము, వీడు 15,000 రైతు బంధు వేస్తాను ఇట్లా పబ్లిక్ అటు ఒరిగింది. ఆడు నమ్మించి ఓటు గెలిచిండు. ఇప్పుడు గెలిచిండు, సరే మీకు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. ఎకరానికి ఇంత పైసలు ఇస్తా, మహిళలకి 25,000 ఇస్తా. అవన్నీ ఏది లేదు, అన్నీ చెప్పిండు. కథం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి? రాడిగా వాడు జనమన రావద్దు. ఎందుకే ఇంకా జనం నన్నే ఆదరిస్తారు, మంచిగా నేను ఇంకా 5 సంవత్సరాలు పరిపాలిస్తాను. ఏ చెయ్యడే వాడు ఉండడు. వాడిగా అది ఒట్టుకనే పోద్ది రాజ్యం. వాడు మొత్తం మీద రానే రాడు. అందరికి ఉన్నది ఇప్పుడు మనకు కేసీఆర్ రావాలని. ఊర్లో అనుకుంటారా కేసీఆర్ రావాలని? మేమంతా మా కొడిమేళ మండలం పెట్టి అంతా అనుకుంటున్నాం మేము కేసీఆర్ రావాలని. మాకు ఆయన 10 ఏళ్ళు చేసిండు, మాకు మంచిగా అనుభవం అయింది. మేము కూడా మంచిగా బాగుపడ్డాం. వీడు వచ్చిన కాడికి వెళ్ళి మమ్మల్ని ముంచిండు ఈ 2 సంవత్సరాలు. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు తాత? కేసీఆర్ ఉన్నప్పుడు రవిశంకరి. ఎట్లా ఆయన? మంచిగా చేసిండు, చెప్పదండి. మంచిగా చేసిండు పరిపాలన? మంచిగా చేసిండు. అప్పుడే వచ్చినాయి ఈ రోడ్లు ఇట్లా కానీ ఏమైనా? ఆయన పనులు చేసిండు, రోడ్లు చేసిండు, సిసి రోడ్లు చేసిండు. మళ్ళా మీరు ఇప్పుడు నీ అనుభవంలో చెప్తున్నా, మన తెలంగాణ ఏర్పడక ముందు మీ సైడ్ కానీ నీళ్ళు కానీ కరెంట్ ఎట్లా ఉంటుంది సమస్య? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మాకు ఫుల్ చేసిండు కరెంట్, 25 గంటల కరెంట్ ఇచ్చిండు. అంతకుముందు గంటల ప్రకారం పోవుడు అచ్చుడు, పొలాలు ఎండు. ఈ తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి మేము బాగుపడ్డాం. మంచిగా కేసీఆర్ చేసిండు, పనులు చేసిండు మంచిగా. 25 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు పొద్దు కదా అప్పటికి 5 గంటలకు అయిందంటే మళ్ళీ రేపు గీయాలకు 6కి వస్తుంది. ఇప్పుడు ఇచ్చిండు కదా, పొద్దున్న దాకుంటుంది. ఇప్పుడు మీరు రైతులు 3 గంటల కరెంట్ సరిపోతా మీకు వ్యవసాయానికి? ఆయన 25 గంటలు ఇచ్చిండయా కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు తెల్లం దాకా అట్టిదే. ఇప్పుడు వచ్చిందా 6 గంటలకు వచ్చిందంటే 5:30కు 5:20కి పోతుంది. మళ్ళీ తెల్లారి 6 గంటలకు వస్తుంది. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు ఎవరు వచ్చినా ఇక మాకు కేసీఆర్ వస్తేనే మంచిది. ఓకే.